కటక్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 101 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచేశారు. అది కూడా సౌత్ ఆఫ్రికా టీంను 12.3 ఓవర్స్లో 74 పరుగులకు ఆల్అౌట్ చేయడం చూసాం. సో ఇదైతే మన టీమిండియా దగ్గర నుంచి చాలా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా టీం టీ20 ఫార్మేట్లో ఇంత తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అవ్వలేదు. బట్ ది ఫస్ట్ టైం ఆ టీం బ్యాటింగ్లో ఎంత దారుణంగా ఫెయిల్ అవ్వడం జరిగింది. సో నిజంగా ఈ టీ20 సిరీస్లో అయితే మన టీమిండియాకు చాలా గొప్ప స్టార్ట్ దొరికిందని చెప్పుకోవాలి. ఫస్ట్ టీ20 మ్యాచ్లోని రేంజ్లో గెలిచారంటే ఖచ్చితంగా సైకలాజికల్ అడ్వాంటేజ్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సిరీస్లో. మెయిన్లీ మ్యాచ్లో మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. అందరు బౌలర్స్ కూడా కలిసికట్టుగా రాణించారు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్ దొరికింది. బట్ ఎనివే మన టీమిండియా ఎంత పెద్ద మార్జిన్తో గెలిచినప్పటికీ బ్యాటింగ్లో చూసుకుంటే సమస్యలు కనిపించాయి. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయారు. నిజంగా ఈ టాస్ విషయంలో మన వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఏ ఫార్మాట్లోనూ కూడా కంటిన్యూస్గా టాసులు గెలవలేకపోతున్నారు. బట్ ఎనివే టీమ్ సెలక్షన్ విషయానికి వస్తే మాత్రం పిచ్కి తగ్గట్టు బాగా సెలెక్ట్ చేశారు. అంటే మనం ప్రీవిడియోలో చెప్పుకున్నాం ఈ పిచ్ మీద ఎక్కువ పేస్ బౌలింగ్తో వెళ్తే బెటర్ అని చెప్పి, ఎస్పెషల్లీ బుమ్రా మరియు హర్షదీప్ సింగ్ కాంబినేషన్ ఉంచాలని మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళ కాంబినేషన్కు స్టిక్ అయి ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం డెస్పరేట్గా కనిపించలేదు. అంటే దూబేని పక్కన పెట్టి సొంత నాడించే ప్రయత్నం చేయకుండా దూబేని కంటిన్యూ చేశారు. సో నిజంగా మన టీం సెలక్షన్ అయితే స్పాట్ అని కనిపించింది. వేరే సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే సర్ప్రైజింగ్లీ కార్బన్ బోస్ని కూర్చోబెట్టి సిపంలా అని చెప్పి కొత్త బౌలర్ నాడించారు. మరి ఇది టాక్టికల్ కాలా లేకపోతే అతనికి ఇంజరీ అయిందో తెలియదు. బట్ దీనివల్ల సౌత్ ఆఫ్రికా టీం డెఫినెట్లీ బ్యాటింగ్ డెప్త్ అయితే మిస్ అయ్యారు. ఎనివే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికా టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళు పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా పూర్ ప్లాన్తో బ్యాటింగ్ చేశారు. సో స్టార్టింగ్లో అయితే శుభ్మన్ గిల్ 4 కొట్టాడు, అంతా మంచిగానే కనిపించింది. బట్ నెక్స్ట్ బాల్కి అతను అవుట్ అయిపోవడం చూసాం. అది కూడా మరోసారి ఆ మిడ్ ఆన్ అండ్ మిడ్ ఆఫ్ రీజియన్లోనే అవుట్ అయిపోయాడు. సో ఇదైతే డెఫినెట్లీ శుభ్మన్ గిల్ టైప్ ఆఫ్ బ్యాటింగ్ కాదు. అంటే అతను స్టార్టింగ్ నుంచి ఇలాంటి రిస్కీ గేమ్ ఆడ్డు, క్రీజ్లో సెట్ అయ్యాకనే షాట్లు కొడతాడు. కానీ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఫస్ట్ బాల్కి ఊపేశాడు అండ్ దెన్ సెకండ్ బాల్ కూడా బౌండరీ కొట్టడానికి ట్రై చేశాడు. సో క్లియర్లీ మన టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండాలి. అంటే నువ్వు ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్గా ఆడని చెప్పి ఉండాలి. అదర్వైజ్ గిల్లే తనంతటి తను డిసైడ్ అయ్యి ఉండొచ్చు. రీసెంట్గా చూసుకుంటే టీ20 ఫార్మాట్లో అతను స్ట్రైక్ రేట్ మీద విమర్శలు వస్తున్నాయి. దీంతో గిల్ 200 స్ట్రైక్ రేట్ తాడి తను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడేమో. ఇన్ఫాక్ట్ 200 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు, బట్ 2 బాల్స్ ఆడాడు. సో ఒకవేళ ఇలా అగ్రెసివ్ ఎప్పుడు ఆడాలన్న కాల్ గిల్ది అయితే మనం ఏం చేయలేం. బట్ టీమ్ మేనేజ్మెంట్ అయితే మాత్రం మార్పు చేయాలి. మీకు అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్ కావాలనుకుంటే సంజు శాంసన్ ఆడించండి, అతను న్యాచురల్గానే అలా ఆడతాడు. కానీ గిల్ని తీసుకొచ్చి ఇలా ఫోర్స్గా అతను న్యాచురల్ గేమ్కి ఆపోజిట్గా ఆడిస్తే ఖచ్చితంగా అతనికి డ్యామేజ్ జరుగుద్ది, మన టీమిండియాకి డ్యామేజ్ జరుగుద్ది. పర్టికులర్గా గిల్ చూసుకుంటే ఇప్పటికీ టీ20 ఫార్మాట్లో సరిగ్గా ఆడట్లేదు. లాస్ట్ 11 ఇన్నింగ్స్లో ఒక్కటంటే ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. సో దీంతో మన టీమ్ మేనేజ్మెంట్ గిల్ విషయంలో ఒక కాల్ తీసుకోవాలి. అంటే నువ్వు మరీ ఎక్కువ అగ్రెసివ్ అప్రోచ్ ఆడద్దు బాబు, దానికి అభిషేక్ శర్మ ఉన్నాడు, నువ్వు నార్మల్గా ఆడని చెప్పాలి. ఎనివే గిల్ అవుట్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ ఇద్దరు కూడా చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ వీళ్ళిద్దరు చేసిన మిస్టేక్ ఏంటంటే పవర్ ప్లేలో అభిషేక్ శర్మకి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేదు. సో మీరు పవర్ ప్లే అయ్యేసరికి చూసుకుంటే అభిషేక్ శర్మ ఆడింది 8 బాల్లో 9 బాల్లో. అంటే ఫస్ట్ 6 ఓవర్స్లో అతను ఫేస్ చేసింది 1.5 ఓవర్ బాల్స్ మాత్రమే. విచ్ మీన్స్ బోత్ సూర్య మరియు తిలక్ వర్మ ఇద్దరు అతనికి స్ట్రైక్ ఇవ్వలేదు. అండ్ ఇదైతే మన టీమిండియాకు పవర్ ప్లేలో చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు పవర్ ప్లేలో కేవలం 40 రన్స్ మాత్రమే కొట్టారు, అది కూడా 2 వికెట్స్ కోల్పోయాయి. సో సూర్య అయితే స్టార్టింగ్లో ఆల్మోస్ట్ ఒక మిడ్ ఓవర్ ఆడినంత పని చేశాడు. బట్ తర్వాత చూసుకుంటే ఒక 6 and 4 కొట్టాడు, మన చూపులో కనిపించాడు. బట్ అగైన్ ఆ నెక్స్ట్ బాల్కి కాస్త ఓవర్గా ట్రై చేద్దాం అనుకున్నాడు, అవుట్ అయిపోయాడు. మెయిన్లీ టీ20 ఫార్మాట్లో సూర్య పూర్ ఫామ్ అలానే కొనసాగుతుంది. అతను కూడా లాస్ట్ 19 ఇన్నింగ్స్లో చూసుకుంటే ఒక 50+ స్కోర్ కూడా లేదు. మెయిన్లీ యావరేజ్ మరి స్ట్రైక్ రేట్ చాలా అంటే చాలా పూర్గా తయారయ్యాయి. సో మనకి టాప్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ పెద్ద స్కోర్ కొట్టలేకపోతున్నాడు, అలాగే సూర్య కూడా పెద్ద స్కోర్ కొట్టలేకపోతున్నాడు. దీంతో ఎవరు కొట్టాలి? ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ కొట్టాలి. కానీ ఈ మ్యాచ్లో అతనికి పవర్ ప్లేలో ఎక్కువ స్ట్రైక్ అవ్వలేదు. అతని స్ట్రాంగ్ జోన్ అయిన పవర్ ప్లేలో అతను ఎక్కువ ఆడనివ్వలేదు. సో మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫిక్స్ అయిపోవాలి పవర్ ప్లేలో అభిషేక్ ఎక్కువ స్ట్రైక్ అవ్వాలని చెప్పి. అంటే అతనికి కనీసం 20 to 25 బాల్స్ స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు అభిషేక్ శర్మ పవర్ ప్లేని గట్టిగా యూటిలైజ్ చేసుకుని మనకి మంచి స్టార్ట్ ఇస్తాడు. అలా కాకుండా అతనికి పవర్ ప్లే ఎక్కువ స్ట్రైక్ అవ్వకపోతే ఆ తర్వాత కొట్టలేడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అయితే చూసాం పవర్ ప్లే అవగానే అవుట్ అయిపోయాడు. మెయిన్లీ సూర్య వికెట్ పడ్డాక వచ్చిన తిలక్ వర్మ అయితే చాలా బాగుతూనే బ్యాటింగ్ చేశాడు. సో ఏషియా కప్ ఫైనల్ ద్వారా చూసుకుంటే ఖచ్చితంగా తిలక్ వర్మ ఫామ్ డిప్ అయింది, సరిగ్గా ఆడలేకపోతున్నాడు. మెయిన్గా స్ట్రైక్ రేట్ విషయంలో చాలా స్ట్రగుల్ చూస్తున్నాం. ఈ మ్యాచ్లో చూసుకుంటే 32 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. అంటే అరౌండ్ 80 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియాకి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. అంటే శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళు ముగ్గురు కూడా అంత మంచి ఫామ్లో లేరు. ఆల్రౌండర్స్ మాత్రమే మంచి ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ కూడా ఆల్రౌండరే. ఎనివే స్టార్టింగ్లో పిచ్ అయితే బ్యాటింగ్ అంత అనుకూలంగా కనిపించలేదు. మెయిన్లీ పిచ్ మీద మంచి పేస్ కనిపించింది, అలాగే బాల్ కూడా బాగా స్వింగ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ స్వింగ్ కారణంగా అభిషేక్ శర్మ కూడా కాస్త స్ట్రగుల్ అవ్వడం చూసాం. బట్ ఎనివే ది కమ్బ్యాక్ మ్యాన్, ది స్వాగర్ హార్దిక్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. అసలు ఈ పిచ్ మీద మిగతా బ్యాట్స్మెన్ బాల్ని టైం చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా వైపు నుంచే కాదు, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ వారు కూడా ఈ పిచ్ మీద సరిగ్గా బాల్ని టైం చేయలేకపోయారు. కానీ హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఏదో డిఫరెంట్ పిచ్ మీద అన్నట్టు ఆడాడు. అది కూడా కేవలం 28 బాల్స్లోనే 59 రన్స్ కొట్టాడు.
సో నిజంగా ఇదైతే హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి ఒక హైయెస్ట్ క్వాలిటీ నాక్ అని చెప్పుకోవాలి. మీలో ఒక ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తూ ఈ రేంజ్ బ్యాటింగ్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. సో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో చూసుకుంటే టైమింగ్ కనిపించింది, కాన్ఫిడెన్స్ కనిపించింది, మెయిన్లీ ఆ స్వాగ్ కనిపించింది. పర్టికులర్గా వీ షేప్లో డౌన్ ది గ్రౌండ్ ఏవైతే షాట్లు కొట్టాడో అవైతే మాస్టర్ క్లాస్ అని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా స్కోర్ 170 దాటిందంటే దానికి మెయిన్ రీజన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగే. అతను కనుక నాక్ ఆడకపోతే మన టీమ్ స్కోర్ 130, 140 దగ్గర ఆగిపోయేది. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే మనకి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తప్పితే ఇంకెవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. అతను తప్ప ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా రన్స్ కొట్టలేకపోయారు. అట్ ది సేమ్ టైం మంచి టైమింగ్ తాళలేకపోయారు. బట్ అక్షర్ పటేల్ మరి శివం దుబే కాస్త మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యాతో మంచి పార్ట్నర్షిప్స్ నెలకొల్పారు. దీనివల్ల మన టీమిండియా 10th ఓవర్ తర్వాత చూసుకుంటే ఎక్కడో కూడా క్విక్ టైంలో వికెట్లు కోల్పోలేదు. అట్ ది సేమ్ టైం సౌత్ ఆఫ్రికా టీం కూడా ఒక గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. అదేంటంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి రాగానే కేశవ్ మహారాజ్కి బాల్ ఇచ్చారు. అండ్ ఓవర్లోనే హార్దిక్ పాండ్యా 2 6లు కొట్టాడు. ఆ తర్వాత నో లుకింగ్ బ్యాక్, అబ్సల్యూట్ బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అదే ఒకవేళ సౌత్ ఆఫ్రికా టీం హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ రాగానే పేస్ బౌలర్ చేత బౌలింగ్ చేంజ్ ఉంటే మేబీ పరిస్థితి వేరేలా ఉండేది. ఎస్పెషల్లీ మార్క్ హెన్సన్కి ఆ టైంలో ఒక ఓవర్ ఇచ్చుంటే సరిపోయేది. బట్ సౌత్ ఆఫ్రికా టీం అయితే కాస్త గ్యాంబ్లింగ్ తీసుకుంది. ఇన్వాడ్ వాళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే లుంగింగ్డి మరి మార్క్ హెన్సన్ ఇద్దరే చక్కగా బౌలింగ్ చేశారు. మిగతా వాళ్ళలో పార్ట్ టైం బౌలర్ అని డొనోవన్ ఫెరీరా అతను మాత్రమే కాస్త చెప్పుకోదగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో ఒక మంచి ఓవర్ వేయడం చూసాం. 8 పరుగులు మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. మెయిల్ అతని పేరుకి స్పిన్ బౌలింగ్ వేసినప్పటికీ అతని పేస్ చూసాం, అరౌండ్ 100 ఉంది యావరేజ్ స్పీడ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ మంచి ఎఫోర్టే పెట్టారు. ఒక హార్దిక్ పాండ్యా ఆపడంలో ఫెయిల్ అయ్యారు. అదర్వైజ్ వాళ్ళ బౌలింగ్ మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ చేజ్ విషయానికి వస్తే మాత్రం సౌత్ ఆఫ్రికా టీం కంప్లీట్లీ డేలా పడిపోయింది. వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా చేజ్లో ఉన్నట్టు కనిపించలేదు. వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. సో మన టీమిండియా బౌలర్స్ అయితే కొత్త బాల్ని బాగా యూజ్ చేసుకున్నారు. మరి ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డి కాక్ వికెట్ తీయడం చూసాం. అది కూడా వికెట్ విషయంలో మన కెప్టెన్ సూర్యన్ కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే 2 స్లిప్ పెట్టాడు. జనరల్గా చూసుకుంటే T20 ఫార్మాట్లో 2 స్లిప్స్ పెట్టరు. కానీ హర్షదీప్ సింగ్ స్ట్రెంత్ బాల్ని స్వింగ్ చేయడమే కాబట్టి దానికి తగ్గట్టు కెప్టెన్ మంచి ఫీల్డ్ సెట్ పెట్టాడు. ఇక తర్వాత చూసుకుంటే బాల్ కాస్త ఓల్డ్ అయ్యే కొద్దీ మన వాళ్ళు లెంత్ మార్చారు. ఆ స్వింగ్ మీద డిపెండ్ అవ్వకుండా బ్యాక్ ఆఫ్ లెంత్కి షిఫ్ట్ అవ్వడం చూసాం. సో ఈ క్రమంలో ఒక మంచి బాల్ హర్షదీప్ సింగ్ స్టబ్స్ వికెట్ కూడా తీశాడు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో చూసుకుంటే స్టబ్స్ మరియు బ్రేవిస్ ఇద్దరే కాస్త కాన్ఫిడెంట్గా కనిపించారు. మిగతా ఎవరు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. బట్ ఇద్దరిని కూడా మన టీమిండియా బౌలర్స్ ఎక్కువసేపు ఆడనవ్వలేదు. మెయిన్లీ బ్రేవిస్ మరియు మార్కర్ మధ్య ఒక రీబిల్డింగ్ పార్ట్నర్షిప్ కనిపించింది. అయితే 6 ఓవర్లు అక్షర్ పటేల్ బౌలింగ్కి వచ్చి మార్కర్ని క్లీన్ బాల్ చేశాడు. దీంతో ఎండ్లో మనకి గేట్స్ ఓపెన్ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా నిలబడలేకపోయారు. టపటపా సౌత్ ఆఫ్రికా టీం వికెట్లు కోల్పోతూనే ఉంది. అయితే బ్రేవిస్ వికెట్ విషయంలో చిన్న కాంట్రవర్సీ చూసాం. అంటే బౌమర్ వేసిన బాల్ నో బాల్ లేకపోతే లీగల్ బాల్ సరిగ్గా అర్థమవలేదు. మెయిన్లీ థర్డ్ ఎంపైర్గా కెమెరా యాంగిల్స్ చూసుకుంటే 2 వైపుల నుంచి కూడా ప్లేయర్స్ అడ్డొచ్చేశారు. సో దీంతో ఫ్రంట్ ఫుట్ చెక్ చేయడానికి సరైన కెమెరా యాంగిల్ కనిపించలేదు. ఉన్న యాంగిల్స్లోనే చెక్ చేశాడు. అయితే బుమ్రా చాలా వరకు తన ఫుట్ను లైన్ మీద ల్యాండ్ చేసినట్టు కనిపించింది. బిహైండ్ ది లైన్ ఏ పార్ట్ కూడా ల్యాండ్ అవ్వలేదు. మెయిన్లీ స్టెమ్స్ క్యామ్ నుంచి చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. కానీ రూల్ ఏంటంటే ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ చేసినప్పుడు బిహైండ్ ది లైన్ ఎయిర్లో కాస్త పాట్ క్రీజ్ లోపల ఉన్నా సరే సరిపోద్ది. అంటే మనం స్పిన్ బౌలర్కి నో బాల్ చెక్ చేసినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అండ్ ఎగ్జాక్ట్లీ బుమ్రా విషయంలో కూడా అంపైర్ అదే కన్సిడర్ చేసి ఉండాలి. అంటే బుమ్రా తన ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ చేసినప్పుడు ఆ హీల్ పార్ట్ కాస్త బిహైండ్ ది లైన్ ఉన్నట్టు కనిపించింది. అది కూడా చాలా మైన్యూట్గా అనిపించింది. సో దీనివల్ల మేబీ థర్డ్ ఎంపైర్ దాన్ని నో బాల్కి ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా నాకడాలో చూస్తే మాత్రం చాలామంది దాన్ని నో బాల్ కానీ ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ థర్డ్ ఎంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఇవ్వలేదు, బౌలర్కి అనుకూలంగా ఇచ్చాడు. ఎనివే ఈ కాంట్రవర్షియల్ డిస్మిస్లతోనే బుమ్రా అయితే ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. తన T20 కెరియర్లో 100 వికెట్ల మార్క్ని అందుకున్నాడు. అండ్ మన టీమిండియా తరపున చూసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం ఒక బౌలర్ 3 ఫార్మాట్స్లో కూడా 100 వికెట్స్ తీయడం జరిగింది. అంటే బుమ్రా ప్రీవియస్గా వన్డే మరియు టెస్ట్ 2 ఫార్మాట్స్లో కూడా 100 కంటే ఎక్కువ వికెట్స్ తీశాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే 3 ఫార్మాట్స్లో 100 కంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ ఓవరాల్గా చూసుకుని ఇలాంటి ఫీట్ ఇంతకుముందు 4 బౌలర్స్ మాత్రమే సాధించగలిగారు. సో వికెట్ అయితే బుమ్రా ఎలైట్ లిస్ట్లోకి చేరిపోయాడు. ఇకతో పాటు మన టీమిండియా బౌలర్స్లో అందరూ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారని చెప్పుకోవాలి. మెయిన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్కి వచ్చి అతను కూడా ఒక వికెట్ తీయడం చూసాం. అది కూడా మిల్లర్ వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ తను ఎందుకు మరోసారి మన టీమిండియాకి ఇంపార్టెంట్ ప్లేయర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ నాలాంటి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మీకు దొరకడని చెప్పి మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక వెళ్తా పాటు ముందు చెప్పుకున్నట్టు హర్షదీప్ సింగ్ కూడా పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు పడ్డాయి. మెయిన్గా కంబ్యాక్ చూసాం. ఫస్ట్ ఓవర్లో అతను కొట్టారు, 12 కంటే ఎక్కువ రన్స్ పోయాయి. బట్ తర్వాత మాత్రం మంచి కంబ్యాక్ చేశాడు. ఇక మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్లో బ్రేక్ చేసి మనకు పవర్ ప్లేలో 3 వికెట్ తీసి పెట్టాడు. అలాగే చివరిలో చూసుకుంటే అక్షర్ పటేల్కి తను వేసిన 2 ఓవర్లు కూడా వికెట్ పడింది. ఇక లాస్ట్లో శివం దుబేకి బాల్ ఇవ్వడం అండ్ అతను కూడా ఒక వికెట్ తీయడం చూసాం. అసలు మొత్తం మీద మన టీమిండియా బౌలర్స్లో చూసుకుంటే వేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్ పడింది. అండ్ అదర్ బౌలర్స్ కూడా చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో టు బి ఫ్రాంక్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే మన టీమిండియా బౌలింగ్ ముందు క్లూలెస్గా కనిపించారు. దీనివల్ల టీం 12.3 ఓవర్స్లో కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. సో ముందు చెప్పుకున్నట్టు సౌత్ ఆఫ్రికా టీం అయితే తక్కువ స్కోర్ ఎప్పుడు కూడా ఆల్అౌట్ అవ్వలేదు. బట్ ది ఫస్ట్ టైం T20 ఫార్మాట్లో వాళ్ళు ఎంత లోయెస్ట్ స్కోర్కి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్స్ అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అండ్ మన వాళ్ళు సెకండ్ T20 మ్యాచ్ చూసుకుంటే రేపు ఆడబోతున్నారు. డిసెంబర్ 11వ తేదీన చండీగఢ్ వేదికగా ఆడబోతున్నారు. సో చూడాలి మరి మన టీమిండియా సెకండ్ T20 మ్యాచ్లో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదనేది.